నమస్తే. నేను మీ హారిక. సో, ఈ మనకి ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి ఏపీ పాలిటిక్స్ మీదనే. సో, ఏపీ పాలిటిక్స్‌లో చాలా మార్పులు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కూడా 2 లిస్టులు మార్చాడు. ఆ 2 లిస్టుల్లో చాలా మందిని సీనియర్స్‌ని వదిలేసి వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి లిస్ట్‌లో తీసుకొచ్చారు. సో, చూద్దాం. ఇప్పుడు మనతో పాటు అనలిసిస్ట్ మూర్తి గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనకు ఈరోజు మాజీ సీఎం కేసీఆర్‌ని కలవడానికి సీఎం జగనొచ్చారు. ఏపీ సీఎం జగన్. అయితే ఆయన ఇప్పుడు కలిసి ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది? అంటే ఏపీ పాలిటిక్స్ గురించి ఏమైనా మాట్లాడతారంటారా? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారంటారా? ఎవరొచ్చారు? సీఎం జగన్ సార్. సీఎం జగన్. సీఎం జగన్. సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసారివాళ. సో, అంటే ఇప్పుడు ఆయన ఏదైనా రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా? లేకపోతే పర్సనల్‌గా ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాలేదు గాబట్టి దాని పర్పస్ ఒచ్చి కలిసారంటారా? అంటే మామూలుగా ఇద్దరు వ్యక్తులు కనుక ఆహ్, ఒక ఫ్రెండ్స్ కలిస్తే దాన్ని మనం ఒక ఆరోగ్య పరిస్థితి మీద కలిసారని అనుకోవచ్చు. ఇద్దరు రాజకీయ నాయకులు అందులో ఒక మిత్రులుగా గత 5 సంవత్సరాలుగా ఉన్న మిత్రులుగా ఇచ్చిపుచ్చుకున్న మిత్రులుగా, ఒకళ్ళనొకళ్ళు అభిమానించిన మిత్రులుగా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన మిత్రులుగా కలుసుకున్నప్పుడు కొంత రాజకీయ ఆహ్, ఉద్దేశాలు కూడా ఉంటాయి. అవి ఇవి అని మనం స్పష్టంగా చెప్పలేము. బహుశా ఆయన బాత్రూంలో పడిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కలుస్తున్నట్టున్నారు. అది అవును సార్. కారణం కావచ్చు. అదే సందర్భంలో అది ఇప్పుడు రాజకీయంగా అనేక ప్రమాదాలు జగన్ గారి ముందు వచ్చున్నాయి. అవును. వాటిని కూడా సలహా తీసుకోవడానికి ఒక సీనియర్ నాయకుడిగా రాజకీయాల్లో చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఒక ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణను సాధించిన ఒక రాజకీయ చతురుడుగా ఆయన యొక్క సలహా తీసుకోవడానికి వచ్చి కూడా ఉండొచ్చు. మనం ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. సార్ ఇప్పుడు మనం అందుకని ఇద్దరు ఏ రాజకీయ నాయకులు ఉన్నప్పుడు సహజంగా రాజకీయాలు ముందుకు వస్తాయి. అందులో ఇది ఎన్నికల సమయం కూడా. రెండు అవును. రాష్ట్రాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ తెలంగాణలో ఒకరికొకళ్ళు యుద్ధం చేసుకుంటూనే పరోక్షంగా సహకరించుకుంటున్నారన్నది కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. కొన్ని విషయాలు పరిశీలించినప్పుడు అంటే కవితని అరెస్ట్ చేయడం తప్పనిసరి అని బండి సంజయ్ గారు పదే పదే చెప్తూ ఉంటే ఆయన్ని మార్చారు. అవును. ఆవిడని అరెస్ట్ అయితే చేయలేదు. ఇలాంటి కొన్ని దృష్టాంతాలు కనుక మనం చూస్తే ఇక్కడ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ 2 పరోక్షంగా సహకరించుకుంటున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఓకే. విషయం ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసుకుంటే బీజేపీ ఆయనకి అవసరాలకు మించిన అప్పులు ఇవ్వడంలో సహకరిస్తోంది అనేది మనం చూస్తూ ఉన్నాం. 12,00,000 కోట్ల అప్పు ఏపీకి వచ్చింది. అందుకని ఈ బీజేపీ తోటి ఈ 2 ఆహ్, ప్ర పార్టీలు కూడా సయోధ్యగానే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన, తెలుగుదేశంతో కలవాలి అనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు. ఇప్పటికీ జగన్ గారితోటే పరోక్షంగా సహకరిస్తోందనేది రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక విశ్లేషణ. సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్‌లో ఉండబోతున్నారు. అంటే ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? తప్పనిసరిగా నిశ్చలంగా ఉన్న ఒక చెరువులో చిన్న రాయేసినా తరంగాలు వస్తూనే ఉంటాయి. అటువంటిది షర్మిల జగన్ వదిలిన బాణం అని చెప్పుకున్నారు కదా! ఓహ్! ఆహ్, ఇక్కడ గాని మొన్న తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత 3000 కిలోమీటర్ల పైచిలుకు ఇక్కడ తిరిగింది తను. అదేవిధంగా అన్న జైల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా తిరిగిందావిడ. ఆ తర్వాత ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత అన్నగారితోటి ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని అన్నారు. అది ఎంతవరకు అన్నది మనకు తెలీదు గానీ, రాజకీయ విభేదాలు మాత్రం పొడసూపినాయి. కారణం ఏంటంటే ఆవిడకి ఎటువంటి రాజకీయమైన పదవి కూడా అటు ఆంధ్రాలో ఇవ్వలేదు. మరి తను నెగ్లెక్ట్ చేశారనేది ఒక కారణం. రెండోది తనకి సంక్రమించిన ఆస్తుల్లో
వాటిని కట్టడానికి కాంట్రాక్టర్స్కి ఇవ్వాలంటే అలా వద్దు అని చెప్పి అడ్డుపడుతున్నాడు అని చెప్పి కూడా మనకి సూచాయిగా తెలుస్తున్నాయి. అందుకని వ్యక్తిగతంగా ఆస్తికి సంబంధించిన విభేదాలు పెరిగాయి. అదేవిధంగా రాజకీయంగా ఎటువంటి ఆశ్రయాన్ని ఆయన కలిగించకపోవడంతో తన తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని వ్యతిరేకించాలి అని అంటే తన వల్ల సాధ్యం కాదని చెప్పి వాలంటరీగా కాంగ్రెస్కి సహకరించింది. కాంగ్రెస్ తన్ని ఆంధ్రాలో తన యొక్క ప్రభావాన్ని చూపించమని చెప్పి ఈరోజు చేర్చుకున్నారు. ఖార్గే గారు అదేవిధంగా రాహుల్ గారి సమక్షంలో చేరింది. అయితే ఇంకా ఎవరికి ఏ పదవి ఇస్తారనేది చూడాలి. అక్కడ ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఇస్తారా, లేకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఉంచి ఏఐసిసిలో ఆల్ ఇండియా కమిటీలో ఈవిడికి ఏమన్నా అవకాశం కల్పిస్తారా, బ్రాండ్ అంబాసిడర్గా లేదా ఈ రెండింటికి సంబంధించిన స్టార్ కంపెయినర్గా ఏమైనా ఇస్తారా చూడాలి. ఏది ఏమైనా ఆంధ్ర పాలిటిక్స్లో ఈవిడ చేరిక ఒక చెరువులో ఒక రాయి విసిరినట్టే తరంగాలు సృష్టించబడతాయని చెప్పి నాకున్న అభిప్రాయం. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారని మనకు తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడా మంచి స్నేహం ఉన్నది. సో బీజేపీని కూడా ఏపీలో తీసుకొచ్చి ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ జగన్ ని ఓడించే తరుణంలో ఈ ముగ్గురు కలిసి చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఏమైనా ప్లస్ అవుతాయంటారా బీజేపీ టీడీపీకి? అవదమ్మా, నా విశ్లేషణ మాత్రం బీజేపీ తోటి కలవరు. అయితే బీజేపీని కలుపుకుని వస్తామని చెప్పి జనసేన ఎందుకు చెప్తుందంటే అది ఒక రాజకీయమైన వ్యూహం. అలా చెప్పకపోతే బీజేపీ అక్కడ ఈ జగన్కి మరింత దగ్గర అయ్యే ప్రమాదం ఉంది. అందుకని బీజేపీని కలుపుకొని అయితే తెలుగుదేశము జనసేన వెళ్ళవు అనేది నాకు ఉన్న ప్రగాఢమైన నమ్మకం. వెళితే తనకి ఇబ్బందే తప్ప మరొకటి లేదు. ఎందుకంటే బీజేపీ దళితులకి మైనారిటీస్కి చాలా దూరంగా ఉంటుంది. అనేక ఉద్రేకాలని రెచ్చగొడుతుంది, ముఖ్యంగా ముస్లిం హిందూ మధ్యన అనేది మనం అందరం చాలా సుదీర్ఘ రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీజేపీతో నాకు పొత్తు ఉందని చెప్తున్న జనసేన ఆ పొత్తు అనేది ఇంతవరకు ఖరారు కాలేదు. అది కాదు కూడాను. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలతోటి నా యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్కి ఇక్కడ తెలుగుదేశం పరోక్షంగా సహకరించింది. తాను పోటీ చేయకపోవడం వలన తెలంగాణలో కాంగ్రెస్కి బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కి మూకుమ్మడిగా పడ్డాయి. సో అందుకని అక్కడ కాంగ్రెస్ తోటి ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్కి వస్తుందేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయినా ఇప్పుడు షర్మిల రావడం వల్ల ఇంకొక విశ్లేషణ కూడా జరుగుతూ ఉన్నది. అదేంటంటే జగన్ గారి యొక్క వ్యతిరేకత, అక్కడున్న ప్రభుత్వ వ్యతిరేకత ఈవిడ చీలుస్తుంది అని చెప్పి. చీలిస్తే కూడా మంచిదే. ఎందుకనంటే అక్కడ చీలడం వల్ల కాంగ్రెస్ యొక్క బలం పెరుగుతుంది, నెంబర్ 1. ఇక్కడ తెలుగుదేశం జనసేన కలవడం వల్ల దాదాపు జనసేనకి 19% వరకు ఓటింగ్ ఉందన్నది మనం వివిధ సందర్భాల్లో చూసాం. అట్లాగే 40 పైచీలకు తెలుగుదేశానికి గతంలోనే ఉన్నది. అన్నప్పుడు ఈజీగానే ఈ కూటమి గెలుస్తుంది. ఎక్కడైనా కొన్ని కాంగ్రెస్కి కొన్ని పాకెట్స్లో కొంత నిలదొక్కునే అవకాశం కూడా ఉంటుంది. పొత్తు పెట్టుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రేపు దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఈ ఇండియా కూటమి ఏమన్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రత్యేక హోదాని అదేవిధంగా విభజన చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అందువల్ల రాబోయే కాలంలో కాంగ్రెస్ తోటే ప్రయోజనాలు ఎక్కువగా జనసేన తెలుగుదేశం కూటమికి ఉంటాయనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకారం ఉంటుంది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఒక ఉపయోగకరమైన రాజకీయమైన అవకాశం ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ అనేది జస్ట్ అలా వినిపిస్తుండేది.
కానీ ఏపీలో అసలు కాంగ్రెస్ గురించి అసలు ఎవ్వరికి వినిపించదు. అసలు దాని గురించి న్యూస్ కూడా రాదు. అసలు కాంగ్రెస్ ఉన్నదా లేదా అనేది ఒక క్వెషన్ మార్క్. అలాంటిది ఇప్పుడు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌తో ముందుకెళ్తుంది ఏపీలో. అంటే ఏమన్నా ఇప్పుడు టీడీపీ, జనసేనతో ఏమన్నా పొత్తు పెట్టుకుంటే ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా వైఎస్ షర్మిలకి? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెస్ కి ఇక్కడ మొదటి నుంచి కూడా శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నది. అదేవిధంగా ఒక బలమైన వ్యవస్థగా తెలంగాణలో ఉన్నది. ప్రత్యేక తెలంగాణ తీసుకురావడంలో ఇచ్చిందని సోనియమ్మ మీద గౌరవం కూడా ఉన్నది. ఆ విధంగా లో ఉన్న కాంగ్రెస్ ని ఇక్కడ పోలిస్తే అది చాలా బలహీనపడింది అక్కడ. దాదాపు ఇక కాంగ్రెస్ యొక్క ఉనికి ఉంటుందా లేదా అన్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు జగన్ గారు తీసుకున్న ఈ మార్పిడి ఏదైతే ఉందో మెజారిటీ 80 సీట్ల వరకు పాత వాళ్ళకి ఇవ్వకుండా మారుస్తున్న ఈ వైనం ఏదైతే ఉన్నదో అది షర్మిల అక్కడ చేరడం వల్ల ఆ అన్నగారి వైపు ఉన్న పార్టీ నుంచి కాంగ్రెస్ కి షర్మిల చేరడం వల్ల ఒక ఉపయోగం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆల్రెడీ మంగళగిరిలో ఉన్న రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిలతోటి చేరతాను అని చెప్పి ఉన్నారు. అందుకని ఎవరైతే తెలుగుదేశం వైపు రాలేమో, అదే విధంగా స్వతంత్రంగా ఉండలేము అన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ లో షర్మిల చేరడం వల్ల కాంగ్రెస్ కొంత గెయిన్ అవుతుంది, నిలదొక్కోగలుగుతుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ బలపడడానికి షర్మిల యొక్క చేరిక ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఆ మేరకు కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేస్తుందని నేను అనలేను, కానీ అక్కడక్కడ కొంత ప్రాతినిధ్యం శాసనసభలో వచ్చే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మనము వైఎస్ జగన్ కి కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. మనము మీడియాలో గానీ, వార్తల్లో గానీ ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటున్నాం. సో, ఈ వ్యతిరేకతని అధిగమించి గెలిచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే ఒక రకంగా ఉన్నదమ్మా. ఇప్పుడు ఈ నవరత్నాలు ఉన్నాయి కదా, ఒక వర్గంలో ఆయనకి ఇప్పటికీ బలం ఉన్నది. అంత ఆయన్ని వ్యతిరేకించడం అంత తేలికైన పదం కాదు. ఈ మార్పిడి కూడా కొంత అతనికి సహకరిస్తుందని చెప్పి రాజకీయ వర్గాల్లో ఉన్నది. అది ఏ మేరకు మనం ఫీల్డ్లోకి వెళ్తేనే కానీ అర్థం కాదు. అయితే మీడియా ప్రభావం కనుక చూసినా, మేధావి ప్రభావం చూసినా అనేక వర్గాలు దూరం అవుతున్న మాట వాస్తవమే. కానీ అయితే కింది మాస్గా ఉన్న ఓటింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ బలంగా ఉన్నది. అందుకనే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడం, జనసేన తెలుగుదేశం ఈ రెండే పరిమితంగా ఉండి మిగతా వర్గాలను కానీ కలుపుకు రాగలిగితే, అంటే కమ్యూనిస్టులను కూడా దగ్గరికి తీసుకోగలిగితే విజయం సునాయాసంగా ఉంటుంది. లేకపోతే జగన్ ని ఓడించడం కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది యాజ్ ఆన్ దిస్ డే. ఇంకా రాబోయే కాలంలో ఇంక ఎటువంటి పెను మార్పులు వస్తాయి, షర్మిల యొక్క పాత్ర కాంగ్రెస్ లో ఏ విధంగా ఉంటుంది, అధ్యక్షురాలు అవుతుందా, స్టార్ క్యాంపెయినర్ అవుతుందా, ఇది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన అవి రెండు కూడా మిగతా పక్షాలను కూడా కలుపుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారి యొక్క భారత్ పార్టీ అని ఒకటి ఉన్నది. అట్లాగే కమ్యూనిస్టుల యొక్క సంఖ్యాబలం ఎంతున్నా వాళ్ళ యొక్క సైద్ధాంతిక బలం అనేది తెలుగుదేశానికి అవసరం. ఇక్కడ కూడా తెలంగాణలో మనం చూసాం ఈ కమ్యూనిస్టులను కలుపుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ ఈ రోజుని ఎన్నికలు జరిగితే ఇక డ్యామ్ షూర్గా ఓడిపోతాడు అని ఘంటాపథంగా మనం చెప్పలేం, కానీ ఓడిపోవడానికి కావాల్సిన భూమిక అయితే ఉన్నది. ఇవి తెలుగుదేశం, జనసేన కలిసి వ్యూహ రచనలో మిగతా వాటిని కనుక తమ వైపు తిప్పుకోగలిగితే సునాయాసంగా జగన్ గారిని ఓడించే అవకాశాలు ఉంటాయనేది నా యొక్క భావన. అయితే మనం ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నది ఏంటంటే ఎలక్షన్ కోడ్ రాగానే జగన్ అరెస్ట్ చేస్తారు, జగన్ అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు దీంట్లో? అది జరగకపోవచ్చమ్మా. ఎందుకంటే బీజేపీ యొక్క పాత్రని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకనంటే బీజేపీ తన యొక్క ఇప్పుడు కవితని ఇక్కడ అరెస్ట్ చేస్తారు, ఆవిడకు ఒక గది కూడా ఉంది అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది జరిగిందా? జరగలేదు.
కానీ బయట చూస్తే చాలా తీవ్రంగా బీఆర్ఎస్ బీజేపీ బాహి బాహి కొట్టుకుంటారని చెప్పి మనం అనుకున్నాం. అలా జరగలేదు కదా. అంటే పైకి మాత్రమే ఈ ఘర్షణ ఉంటుంది కానీ జగన్కి తోడ్పాటు ఇప్పటికీ కూడా బలంగా బీజేపీతో ఉంది కాబట్టి అంత సునాయాసంగా అరెస్ట్ చేయడం అని అంటే ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులో ప్రొసీడింగ్ ఈయన వెళ్ళాలి కదా, ట్రయల్ నడుస్తుంది కదా. ట్రయల్ నడవకుండా ఆయనకున్న బెయిల్ని రద్దు చేయకుండా ఎన్నికల ముందు చేస్తారని చెప్పి నేను అనుకోను. అటువంటి తెలివి తక్కువ పని కనుక జరిగితే అది జగన్కి ఉపయోగపడుతుంది. జైలు నుంచి గెలిచే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకని అటువంటిది ఆ వ్యూహాన్ని బీజేపీ అనుసరించదు. వీళ్ళు కూడా కోరుకోరు. ఎవరు తెలుగుదేశమును జనసేన జనసేన కూటమి కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలి ఎన్నికల ముందు అనేది అది తప్పుడు వ్యూహం అవుతుంది. సో ఆ విధంగా ప్రెషరైజ్ ఉండదు. ఇవేవీ లేనప్పుడు గవర్నమెంట్ తానుగా సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇది కేవలం రూమరు, సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ గా చేస్తున్న వైరల్ తప్ప దీనివల్ల రాజకీయ ప్రత్యర్థులకి ఏమీ ఉపయోగం ఉండదు. ఓకే సార్, ఇప్పుడు మనం టీడీపీ విషయానికి వస్తే ఆ, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఏది ఉన్నారో ఆయనకు కుప్పం కంచుకోట లాంటిది. అక్కడి నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేయబోతున్నారు. అంటే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా భరత్ గాని? అంటే ఎలాగో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారా? చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారమ్మా. అనేక దిగ్బంధాల మధ్యన అక్కడ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు, పెద్దారెడ్డి వీళ్ళంతా కూడా మనం చూసాం కదా. ఎంతటి అక్కడ మన ఫేక్ ఓటింగ్ అంటే దొంగ ఓటర్లని చేర్చుకోవడం కానీ, లేదా ఆ సమయంలో అనేక రకాలైన అడ్డంకులు సృష్టించడంలో కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అంత తేలిక కాదు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు సెంట్రల్ కమిషన్ యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి. రెండోది, చాలా తీవ్రంగా అన్ని పక్షాలు కూడా ఇక్కడ ఉన్న దొంగ ఓటర్ల గురించి వెళ్ళాయి. సెంట్రల్లో కమిషన్ కలిశారు. ఈ ఉన్న నేపథ్యంలో అంత నేకెడ్గా మన జగన్ యొక్క పార్టీ వైసీపీ పార్టీ ఆయన్ని అక్కడ ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డే అవకాశాలు ఉండవు. ఇప్పుడు జగన్కు పులివెందల్లోనే ఒక ఛాలెంజ్ ఏర్పడుతున్నది. ఎందుకంటే సునీత కనుక రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతే కనుక, ఆవిడ కూడా సునీత గారు ఎంట్రీ అయితే కనుక ఇప్పుడు ఈ జనసేన తెలుగుదేశం పక్షానికి మరింత ఉపయోగం జరుగుతుంది. ఆ వైపుగా వీళ్ళు పావులు కదపగలిగితే, సునీత గారిని కనుక ఒప్పించి రాజకీయాల్లో కనుక తీసుకురాగలిగితే